నమస్కారం ట్రిపుల్ఎస్ కేరళ రెమెడీస్ కి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ట్రిపుల్ఎస్ డివోషనల్ గ్రూప్ కేరళ గురూజీ డాక్టర్ శివనరసింహన్ తాంత్రి గారు. నమస్కారం గురుగారు. గురుగారు, మా ప్రేక్షకుల కోసం ఇప్పటి వరకు డబ్బులకు సంబంధించింది, జాబ్కి సంబంధించింది, బిజినెస్కి సంబంధించింది చాలా రకాల రెమెడీస్ చెప్తూనే వచ్చారు. సో మా కోసం ఆరోగ్యంకి సంబంధించిన రెమెడీ కూడా తెలియజేయండి గురుగారు. చాలా మంచి ప్రశ్న. సూపర్గా మా ట్రిపుల్ఎస్ కేరళ రెమెడీ ప్రేక్షకులందరూ కూడా ఆరోగ్యవంతులుగా ఉంటే అన్ని సాధించుకోవడం వీలవుతుంది. డబ్బు ఎంతున్నా దాన్ని అనుభవించిన ఆరోగ్యం ఉండాలి కదా. అవును, అలా అంత ఆరోగ్యానికి సంబంధించిన రెమెడీ చెప్తాను. ఖచ్చితంగా ఆరోగ్యం ఎలా ఉంచుకోవాలి, ఏ విధంగా చేసుకోవాలి, ఎలా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సక్సెస్ కూడా ఎదుగుతుండాలి. ఆ విధంగా ఏ విధంగా చేస్తే బాగుంటుంది నేను ఒక రెమెడీ చెప్తాను, చేయండి. అనారోగ్యాలు దరిదాపున రావు, సక్సెస్గా ముందుకు వెళ్తుంటారు. ఓకేనా? అది ఖచ్చితంగా చెప్తుంటాను. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మనము నవగ్రహాల పరంగా పుట్టాం. మనం జన్మించిన తర్వాత ఎవరు పుట్టినా కూడా నవగ్రహాలు 12 రాశులు, 9 నవగ్రహాలు 12 రాశులు, 20 నక్షత్రాలు, 108 పాదాల సిస్టంతో ఉంటాయి మొత్తం కూడా. మనం చేసే పొద్దున సాయంత్రం చేసే గ్రహాలకు సంబంధించిన సిస్టంతో ఉంటుంది. అదే కదా. మనం మార్నింగ్ సూర్యుడు దించినప్పటి నుంచి కూడా యాక్టివేట్లోనే ఉంటుంది బాడీ అంతా కూడా. పడుకున్నాం, లేచాం, మనకు నిద్ర సరిపోయినంత నిండుగా పడుకుంటాం, లేచేసినాం. కాకపోతే ఉదయంగా మన బాడీ అంతా అన్ని అవయవాలు యాక్టివేట్గా ఉండాలి అంటే కొంచెం వ్యాయామం. అంటే ఒక్కో గ్రహ ఒక్కో సిస్టమ్ ఉంటుంది. నడవడం వల్ల శని గ్రహ అనుగ్రహిస్తుంది. తర్వాత వ్యాయామశాలకు వెళ్తే రాహుగ్రహ అనుగ్రహిస్తుంది. మెడిటేషన్ చేయడం వల్ల కేతుగ్రహ అనుగ్రహిస్తుంది. యోగా చేయడం వల్ల బుధగ్రహ బాగుంటుంది అనమాట. అంటే ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క సిస్టమ్ ఉంటుంది అన్నమాట. అట్లా ఇవన్నీ చేస్తుంటేనే ఆరోగ్యపరంగా ఉంటాం. తర్వాత ఇక్కడ ఫుడ్ పరంగా అందరూ ఇది తినొచ్చు, అన్నది తినొద్దు అని అంటారు. మీరు ఫుడ్ పరంగా ఏది ఆలోచించారు, మీ ఇష్టమైతే ఆకలినప్పుడు తింటారండి. ఏదైనా తినవచ్చు. ఈ మీరు డైట్ గిట్ట పక్క పెట్టేసుకున్నాం, భగవంతుడు ఇచ్చిన శరీరం అలానే ఉంటుంది. ఆయన మనకు ఒక రూపం తయారు చేసి ఇచ్చేసారు. మనకు ఒక్కొక్క వయసు ఒక రూపం ఉంటుంది. మనకు ఒక రూపం రెడీ చేసి ఇచ్చేసారు. ఆయన బొమ్మని ఆయన రెడీ విధంగా అందంగా ఉండాలని రెడీ చేసేసుకున్నారు. దాన్ని నీ సొంత నిర్ణయాలతో రూపాన్ని మొత్తం ఇంకా రకంగా రెడీ చేసుకుంటాం. డైట్ అని గీటని ఏదో పేషెంట్ల లెక్క తయారైపోవడం, బాగా మొత్తం పక్క అయిపోవడం, టేషన్ ఎక్కడ మొత్తం అసలు ఎందుకుంటాం, ఇమ్యూనిటీ పవర్ మొత్తం కోల్పోతున్నారు. అవసరమైనప్పుడు లోపల ఒక రకమైన ఏదో బ్యాడ్ కొలెస్ట్రాల్ అనుకుని ఏదైనా బాడీలో ఏదో ఒకటి ఉంటుంది. అది మొత్తం ఏ టైంలో ఇదైతుంటే మనం లేని అనారోగ్యం వచ్చినప్పుడు అది తినేస్తుంది లోపల. ఆ వేస్ట్ తినేస్తుంది అన్నమాట. వేస్ట్ తినేస్తుంది. కాబట్టి అది ఉంచాలి ఖచ్చితంగా. ఆ వేస్ట్ తినేస్తుంది. ఆ వేస్ట్ లేకపోతే మనల్ని తినేస్తుంది అది. ఇప్పుడు చూడండి, అంత మంచి నిండుగా ఆరోగ్యంగా ఉన్నాలో జ్వరం వస్తారు 1 వీక్ 10 డేస్లో మొత్తం బక్క చిక్కి ఇట్లా అయిపోతారు. లోపల అంతా తినేసింది అది. అది నిజంగా పేషెంట్ లేకుండా అది జ్వరం వస్తే మొత్తానికి పోతారు అనమాట. అలా కాకుండా ఇష్టం ఆకలి అయినప్పుడు ఇష్టం వచ్చింది తినండి. దేనికి డైట్ పరంగా ఏది ఆలోచించకండి. మీకు ఏ తినాలనిపిస్తే హ్యాపీగా తినండి. భగవంతుడు ఇచ్చిన పండ్లు పొలాలు గిలాలు అన్ని ద్రవ్యాలు ఎన్నో ఇచ్చాడు. ఈ స్వీట్ తింటే ఈ ప్రాబ్లం వస్తుంది, అది తింటే ఆ ప్రాబ్లం వస్తుంది. ఇవి తినగానే ప్రాబ్లం తెచ్చుకుని వీళ్ళంతా. ఇవన్నీ తిన ఇమ్యూనిటీ పవర్ కోల్పోయిన తర్వాత అన్ని అనారోగ్యాలు వస్తాయి కదా. ఇమ్యూనిటీ పవర్ రావాలంటే మన ఫ్రూట్స్ అన్నింటిలో ఇప్పుడు ఏది తిన్నా కూడా క్యాలరీ పరంగా లెక్కలు వేస్తున్నారు. ఇది తింటే ఎన్ని క్యాలరీ అంటే ఎన్ని క్యాలరీలు ఎందుకు, బాగుంది ఎన్నో వచ్చారు, హ్యాపీ తినండి, హ్యాపీగా ఉండండి. క్యాలరీస్ డాట్స్ అవసరం లేదు. మీకు లోపల ఇమ్యూనిటీ పవర్ లేకపోతే ఉన్న క్యాలరీస్ కదా మొత్తం బాడీ పోతుంది. నిండుగా ఉండండి, హ్యాపీగా. కాకపోతే శరీరానికి అన్ని కూడా కదలిక అవసరం కాబట్టి పడుకొని లేస్తాం కాబట్టి ఒక 1 అవర్ వ్యాయామం, కొంచెం నడవండి, కొంచెం యోగా చేయండి, కొంచెం మెడిటేషన్ చేయండి, కొంచెం సేపు ఏమైనా యోగాకి సంబంధించి కొంచెం నడవండి. ఇవన్నీ కళ్ళకు సంబంధించి అన్నీ కూడా బాడీని అవయవాళ్ళు యాక్టివేట్ చేయండి. అయితే మన రాత్రి వరకు కూడా ఆ యాక్టివేట్లో అవన్నీ ఉంటాయి. ఆరోగ్యం సంబంధించింది ఏదైనా నీ బాడీ భగవంతుడు ఇచ్చాడో అదే విధంగా ఉంటుంది హ్యాపీగా. ఒక్కొక్క వయసులో ఒక సిస్టమ్ ఉంటుంది. ఇప్పుడు 20 ఏళ్ళు ఉన్న వయసులో 20 ఏళ్ళ పరంగా ఉంటుంది బాడీ. నువ్వు 50 ఏళ్ళకి వచ్చినాక 20 ఏళ్ళ పరంగా వచ్చేటట్టు చేస్తే అది ఇంకో రకంగా పోతుంది అనమాట. పెద్ద పెద్ద మహానుభావులు మహారాజులు అందరూ ఒక స్థాయిలో ఫుడ్ తిన్న వాళ్ళు అందరూ కూడా. అంటే ఇప్పుడు ఏమంటే 100 కిలోలు అంత బరువా, 50 కిలో అంత బరువా, ఇంత బరువా, దీన్ని హైట్ దగ్గర బరువు లేదు, బరువు హైట్ లేదని తిండి మానిపేసి ఏదైనా న్యూట్రిషన్స్ అవన్నీ చెప్పి మొత్తం బాడీని మొత్తం చెత్త మాత్రంగా చేసేసి టీవీ పేషెంట్లుగా చేసేస్తున్నారు. చెప్తున్నారు మొత్తం టోటల్గా మొత్తం పేషెంట్ లెక్క చేసి వాళ్ళ పేషెంట్ లెక్క నడిపిస్తున్నమాట. మొహంలో అందం లేక, బాడీలో అందం లేక, 6 ప్యాక్స్ 7 ప్యాక్స్ 8 ప్యాక్స్ 7 ప్యాక్లు పెట్టేసి బ్రెయిన్ మొత్తం ఇంకో రకం వాష్ చేసేసి వాళ్ళని మొత్తం అందంగా లేకుండా నేను పక్కకున్న దుడ్డుగా చెప్పుకుంటా భగవంతుడి సైడ్ ఖచ్చితంగా ఉంటాం. ఏదో విధంగా ఏ విధంగా ఆ విధంగా ఉంటాం. ఆ విధంగా మీరు ఉండండి. ఇప్పుడు చూడండి, పెద్దవాళ్ళ గురించి చెప్పుకుంటే
అంతెందుకు నందమూరి తారక మహానుభావాలు ఆజానుభావాలు వారు ఫుడ్ విషయంలో ఎప్పుడు రాజీ పడకుండా నిండుగా ఉంటుండే ఎప్పుడు కూడా నిండుగా అనమాట. ఇది ఎంత 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 ఫుడ్ తింటారు అంత ఎంత చెప్పుకుంటూ ఉంటారు. చాలా ఫుడ్ తిన్నాడు అంత హ్యాపీ ఆనందంగా ఉంటారు అనమాట యాక్టివ్గా. అదేవిధంగా వారి మన్మడు జూనియర్ ఎన్టీఆర్ గారు వారు కూడా మంచి నిండుగా పుష్టిగా బాగుండే. పుష్టిగా ఉండాలి నిండుగా. ఎవరైనా పుష్టిగా ఉంటే నిండుగా అందంగా అనిపిస్తుంది అనమాట. చూడు చిన్న చిన్న బబ్బులుగా పిల్లలు ఎంత నిండుగా అనిపిస్తారు. అదే బక్క చికెన్ ఉంటే ఎట్లా అనిపిస్తుంది అనమాట. నిండుగా బబ్బులుగా ఉంటే మంచిగా అనిపిస్తుంది అనమాట. అండ్ జూనియర్ ఎన్టీఆర్ గారు అప్పుడు నిండుగా ఉండే. ఓ 4-5 సినిమాలు చాలా అందంగా ఉండే. ఏదో ఒక కత్తిరి సినిమాలో ఏదో డైట్ అని చెప్పేసి మొత్తం పక్క చిక్కి టీవీ పేషెంట్ లెక్క నటించారు అట్లా. మళ్ళీ బాడీస్ భగవంతుడు ఇచ్చిన బాడీని మొత్తం కోసుకొని రెడీ చేసుకున్నమాట. మొత్తం చెక్కేస్తారు కదా భగవంతుడు ఇచ్చిన ఒక అందమైన బొమ్మని ఆయన మొత్తం చెక్కేసి అందవికారంగా రెడీ అయిపోయింది. సినిమా మొత్తం తీసేస్తాను అసలు ఆనలు ఎవరికి కూడా. మళ్ళీ సపరేట్గా మళ్ళీ భగవంతుడు ఇచ్చిన బాడీని రెడీ చేసుకుని మళ్ళీ అప్పుడు మళ్ళీ మూవీస్ అన్నీ మంచిగా సక్సెస్ అయినాయి. భగవంతుడు ఒక్కొక్కరికి విధంగా ఇస్తారు. ఒకరు బక్కగా ఉంటేనే బాగుంటుంది, ఒకరు దొడ్డుగా ఉంటేనే బాగుంటుంది. భగవంతుడు ఒక్కొక్క బొమ్మను ఒక విధంగా రెడీ చేసుకున్నాడు మూమెంట్. ఒక్కొక్కరికి ఒక రకమైన కళ ఇచ్చాడు. ఆ విధంగా మనకు ఈ బాడీని నిలబెట్టుకోవడానికి భగవంతుడు ఎన్నో రకాల ఆహారాన్ని ఇచ్చాడు. ఆహారానికి సంబంధించిన సిస్టమ్ అన్నీ కూడా ఆకలి అయినప్పుడు తినాలి. టైంతో అవసరం లేదు మనకు. రాత్రి కరెక్ట్ 12-1 గంటకి భోజనం చేయాలి, ఉదయం 8 గంటలకు టిఫిన్ చేయాలి అదేం లేదు. నీకు ఎప్పుడు ఆకలి అప్పుడు తిను. నీకు ఇప్పుడు ఆకలి అయింది తిన్నావు అనుకో, ఆకలి ఉన్నప్పుడే అది బర్న్ చేసుకుంటుంది. నువ్వు ఆకలి ఎప్పుడు తిన్నాడో తిని పక్కన నెట్టేస్తుంది, అదే వెయిట్ అవుతుంది. ఇక ఆకలి ఉన్నప్పుడే తినండి. ఎంత అవసరం ఉంటుంది ఆకలి తినంత వరకు తినండి. ఇంత తినాలి ఏం లేదు. నీకు ఆకలి ఎంత తింటే ఇరిపోతే అప్పుడు ఆపేసేయండి. ఇక అబ్బా ప్లేట్ నుండి అన్నం ముందుగా మొత్తం కంప్లీట్ చేయాలని అర్థం తినకండి. మళ్ళీ కొంచెం అన్నం ముందుగా దీంతో సరిపెట్టుకోవాలని అట్లా అనుకోకండి. నీకు ఆకలి ఎంతవరకు ఉంటుంది నీ ఇష్టం ఐటమ్ ఏమైనా తినేసుకో. ఏ రాష్ట్రం కూడా అలాంటి ఫుడ్ తిండి, ఏ రాష్ట్రం అయితే తిండి నీకు ఏమనిపిస్తుంది తింటూనే ఉండు. కాకపోతే బాడీకి సంబంధించి ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి సంబంధించిన ఫుడ్ ఆహారంతో వస్తుంది. డైట్స్ తోటి ఏ టాబ్లెట్స్తో డబ్బిలాడు నువ్వు ఇట్లా పాటించకపోతే టాబ్లెట్లు తీసుకొచ్చి మళ్ళీ ఇవ్వాల్సి వస్తుంది. లేని రోగాలన్నీ ఇమ్యూనిటీ పవర్ మొత్తం లేని అన్నీ యాక్టివేట్ అవుతాయి. మళ్ళీ అందుంచే హ్యాపీగా ఉండండి. అట్లా కాకుండా మంచిగా ఇష్టమైనది మంచిగా తింటూ ఉండండి, హ్యాపీగా ఉండండి, అన్ని విధాలు నిండుగా ఉండండి. ఇప్పుడు అర్థం చేసుకోవడం గొప్ప వాళ్ళు అన్ని రకాల డైట్స్ పాటించి ఉంటారు, ఎన్నో రకాల టాబ్లెట్స్ వేసుకోరు. ఆ మామూలు ఇష్టం వచ్చిన మంచిగా తింటారు, హ్యాపీగా ఉంటారు. వాళ్ళకి ఏ టాబ్లెట్తో సంబంధం లేదు. అట్లా అందరం కూడా అన్నీ కూడా మంచిగా ఫుడ్ పరంగా ఏం ఆలోచించకండి, హ్యాపీగా పుష్టిగా నిండుగా ఉండండి. నిండుగా ఉంటేనే మనిషి కానేటట్టుగా కనబడతారు. అంటే అదేవిధంగా ఏదో చెక్ వేసినట్టు మొత్తం పక్క చిక్కినట్టు ఉంటే ఆ పేషెంట్ లెక్క తయారైతే కష్టం అయిపోతుంది. మనకి ఎట్లయినా వేస్ట్ లోపల ఉన్నది. మనకు అనారోగ్యం వచ్చినా ఆ వేస్ట్ అది తింటుంది. లోపల ఏదైతే వేస్ట్ ఉందో మనకు అనారోగ్యం వచ్చినప్పుడు ఆ వేస్ట్ తినేస్తుంది. అయితే మనము ఎప్పుడైతే వేస్ట్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నామో వెళ్ళిపోతుందో అప్పుడైతే అనారోగ్యం వచ్చినా మనల్ని తినేస్తుంది. అట్లా కాకుండా వేస్ట్ ఉండదు. దేని దగ్గర మనకు బాడీ రెడీ అవుతూనే ఉంటుంది, దానికి సంబంధించి అది రెడీ చేసుకుంటూనే ఉంటుంది మనకు. ఆ విధంగా దానికి ఇది పంపిస్తూ ఉండాలి. ఆ విధంగా మనం చేయాలి. ఆ విధంగా సక్సెస్ ఉంటే అదే ఆరోగ్యం అన్నమాట. ఏదైనా మితంగానే ఉండాలి, అమితంగా ఏది ఉండదు. ఆహారమైన ఏదైనా అమితంగానే ఉండాలి, దానికి సరిపడ్డట్టే ఉండాలి. ఏదైనా అతిగా తినక ప్రాబ్లమే, లోపలిగా తినే వల్ల మితంగా మీకు ఎంత సరిపోతుందో అంత తినండి. ఏదైనా తినండి. ఇది తింటే ఆ ప్రాబ్లం, అది తింటే ఏ ప్రాబ్లం ఏం పెట్టుకోకండి. ఇష్టమైన స్వీట్లు తినండి, ఇష్టమైన తినండి. మీకు ఇమ్యూనిటీ పవర్ పెంచుకోండి, మంచి మజిల్స్ పెంచుకోండి, సిస్టమ్స్ పెంచుకోండి. అన్ని మజిల్స్ అంటే మన ఫుడ్ వల్లనే వస్తుంది. ఏది ఎక్సర్సైజ్ చేస్తే నీకు ఫుడ్ లేని ఎడికలు వస్తాయి. అవన్నీ కూడా మార్నింగ్ జాగింగ్కి వెళ్ళడం తినకుండా వెళ్ళి అంటే చెప్తున్నా. ఏదైనా కూడా సంబంధించిన సిస్టమ్ తోటి వెళ్తుండాలి. టైంకి తినేస్తుండండి. ఎర్లీ మార్నింగ్ తినడం కూడా మంచిదే. మార్నింగ్ వెళ్ళేసి వచ్చానంటే సూర్యుడు ఉన్నంతసేపు గట్టి పదార్థాలు తింటే అరిగిచ్చేస్తుంది. అప్పుడు వాళ్ళు పెద్దలు అంటుండే రాళ్ళు తిన్న అరిగేటట్టు ఉండాలి రా బాబు అంటారు కదా. సూర్యుడు ఉన్నంతసేపు గట్టి పదార్థాలు ఏమైనా తినచ్చు. సూర్యుడు అస్తమించినాక మెత్తటి పదార్థాలు తినండి. ఓకే గురుగారు. మంచి నిద్ర కంపల్సరీ, మంచి ఫుడ్, ఈ రెండు మనిషిని మంచి ఆరోగ్యవంతులను చేస్తుంది. ఎప్పుడు ఆరోగ్యవంతులను చేసేసి మంచి నిద్ర, మంచి ఆహారం, సరైన సమయంలో మీకు ఆకలి అయినప్పుడు తినండి. నిద్ర వచ్చినప్పుడు పడుకోండి. నిద్ర సమయాన్ని మాత్రం ఖచ్చితంగా పాటించాలి. సూర్యుడు అస్తమించిన 4 గడియలలో మీరు పడుకోవాలి. 4 గంటల లోపల. 6 గంటలకు అస్తమించింది అనుకో 10 గంటల లోపల ఖచ్చితంగా 7-8 గంటల 9 గంటల వరకు పడుకునేటట్టు ఉండాలి. అప్పుడు సరైన సమయంలో వాడు సూర్యుడు అస్తమించి 2 గంటల ముందులో వాళ్ళు 5 గంటలు అవ్వడం, 4:30-5 గంటలు అవ్వడం, 9-10 గంటల వరకు పడుకుంటే ఏమైతే సరైన నిద్ర ఉంటుంది, సరైన ఆహారం ఉంటుంది. 3:30-4 గంటలకు లేచి నిద్ర లేచి జపాలు తపాలు చేయాల్సిన అవసరం లేదు. యోగులు 3 చేసేది
మానవ మాత్రం మనకు అవసరం లేదు. 5 గంటలకు లేస్తే సరే, 5-6 గంటలకు సరైన మన యోగులు ముళ్ళం కాదు 3:30-4 గంటలకు లేచి బ్రహ్మముహూర్తం దాని చేయాల్సిన అవసరం లేదు. 5-6 గంటలకు సూర్యుడు ఉదయించక ముందు లేచాలి. సూర్యుడు ఉదయించక ముందుకు గంట ముందు మనం లేచి ఉంటే సరిపోతుంది. అంటే సూర్యకిరణాలు మనం ఇది యాక్టివేట్ అయితే ఆరోగ్యపరంగా ఉంటాం అనమాట. అంటే 3:30 గంటలకు లేచి చేయాల్సిన అవసరం లేదు. ఏ పూజ కూడా అవసరం లేదు ఆ టైంలో. అది ఋషులు మునులకు అవసరం, మనకు సంబంధం లేదు. ఆ పూజలు గీజలు మనకు సంబంధించిన దేవ కైంకర్యాలు చేసి ఈ సమయంలో దేవుడు గుడిలు తెరిచి చేసే వాళ్ళకి అవసరం అనమాట. మామూలు వాళ్ళకు ఇంత సమయమైన నిద్ర ఉండాలి, సరైన ఆహారం ఉంటే ఎలాంటి అనారోగ్యం రాదు, ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇది మీరు పాటించండి, అతి తొందరగా సక్సెస్ అవుతారు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఇప్పుడు చెప్తున్న రెమెడీనండి. మీరు వెయిట్ లాస్ అవుతారు, ఇంకేమవుతారు, ఆరోగ్యవంతులు ఉండడానికి ఆ రెమెడీ చెప్తున్నా అది చేయండి. ఓకేనా? ఒక రాగి చెంబు లీటర్న్నర వాటర్ ఉండాలి, లీటర్ పైన ఉండాలి. దాన్ని ఒక వైట్ పేపర్ తీసుకోండి. ఇన్ఫిట్ పరంగా మనం 8 ఇట్లా 8 ఎట్లా ఉంటుంది, ఇన్ఫిట్ రాసేసుకోవాలన్నమాట. రాసేసుకున్నాం కదా. ఇక్కడ డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం. మనకి ఎన్ని కావాలంటే అంటే డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆనందం, ఆరోగ్యం, ఇవి మనిషికి ఉండాల్సింది, కోరుకునేటివి. ఇవన్నీ పేపర్ మీద రాసుకొని దీని మీద మగ్గు పెట్టేసాలి. ఈ పేపర్ మీద రాసేసాం, దీని మీద వాటర్ మగ్గు పెట్టేయాలి డైలీ లీటర్ పైన. ఈ వాటర్ డైలీ తాగుతుందండి, మంచి ఆరోగ్యం వస్తుంది. దాని పరంగా మన డబ్బు మంచి ఏ బిజినెస్ సక్సెస్ అవుతుంటామో, మనకు కావాల్సిన ఆనందంగా అంటే ఆరోగ్యంగా పరంగా బాగుంటుంది. ఏ పనులను అవుతుంటాయి సిస్టంగా. అంటే ఎందుకు వాటర్ మనకు చెప్పింది అబ్జర్వ్ చేసుకుంటుంది, మంచిని అబ్జర్వ్ చేసి మనకు అందిస్తుంటుంది. చూడండి, ఋషులు మునులప్పుడు వాటర్ కమండంలో వాటర్ పట్టుకొని ఏది చెప్తే అది అవుతుంది అన్నమాట. ఏంగా వారు వాటర్కి చెప్పిస్తుండే, వాళ్ళ మంత్రసిద్ధి మొత్తం వాళ్ళకి వెళ్ళిపోతుండే. కోటీశ్వరులు అయిపోవాల్సిందే. అట్లా ఏదైనా కూడా మనం చెడు మాట్లాడడం కాబట్టి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి చెప్తున్నాం అన్నమాట. ఏదైనా కూడా వాళ్ళు ఏదంటే అది అయిపోతుంది అనమాట. అంటే వాటర్ మనకు చెప్పేది అబ్జర్వ్ చేసుకుంటుంది. ఆ ఇన్విటీ పరంగా ఏదైతే సక్సెస్ కావడానికి అన్ని మొత్తం మన వైబ్రేషన్స్ అన్నీ నిండిపోతాయి వాటర్. ఆ వాటర్ మొత్తం మన బాడీలో కనిపిస్తుంది. మనం అమ్రిట్లో సక్సెస్ నువ్వు చేస్తున్న ఒకసారి మీరు స్టార్ట్ చేయండి, 3-4 రోజులు మీకు అర్థమైపోతుంది నీ బాడీ ఎంత యాక్టివేట్ ఉంది, మంచి ఆరోగ్యవంతులు మాత్రం మంచి సిస్టమ్. మనం అయితే ఏ తినమైతే మంచి అరుగుదల శక్తి మంచి పెరుగుతుంది, అన్నీ కూడా సక్సెస్గా ఉంటాం అనమాట. ఆరోగ్యవంతం అనేది సక్సెస్ అనమాట. ఆరోగ్యంగా ఉండడం మూలం ముఖ్యమైనది. అందుకే చేయండి. మీకు ఇది వీడియో చాలా లెంతీగా ఉండొచ్చు, కాకపోతే మన ఆరోగ్యం కన్నా మించింది ఏమి ఉండదు. ఇది చూస్తే మీకు బాగుంటుందని చెప్పడం అనమాట. అందరూ నిండిగా పుష్టిగా నిండి హ్యాపీగా ఉండండి, ఆరోగ్యవంతులు ఉండండి. మా త్రిబుల్ స్కేల్ రెమెడీస్ మీ పక్కకి ఎప్పుడు ఉంటుంది, మేము మీ ఎంబడే ఉంటాము. మీకు ఎలాంటి ఎన్నో రెమెడీస్ అందిస్తున్నాం, మీరు సక్సెస్ ఉండడానికి మీరు చేస్తూ వెళ్ళండి. తప్పకుండా గురుగారు, ఆరోగ్యవంతంగా ఉండడానికి ఎంతో చక్కటి రెమెడీ తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదా, మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గురుగారిని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ.